దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మన అనుదిన ఆత్మీయ వాక్కు పరిశుద్ధ గ్రంథము నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు అని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉదయకాల సమయంలో దేవుడు ఉన్నాడు. ఆయన యొద్దకు యేసుక్రీస్తుని అంగీకరించి ఇష్టపడి ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఎవ్వరిని కూడా నేను ఎంత మాత్రము నేను త్రోసివేయను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు చాలామంది దేవుని దగ్గరకు రావడం అంటే చాలామంది వేరే వేరే భావాలు కలిగి ఉన్నారు. కానీ యేసయ్యను రక్షకుడిగా అంగీకరిస్తే, ఆయన దేవుడుగా కలిగి ఉంటే, ఆయన దేవుడు అని నమ్మి ఆయన దగ్గరికి ఎవ్వరు వచ్చినా, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నవారు ఆయన దగ్గరకు వచ్చినా అలాంటి వారిని దేవుడు ఎన్నడూ త్రోసివేయడు. ఈరోజు చాలామంది నిజంగా ఈరోజు కూడా నన్ను యేసుక్రీస్తు అంగీకరిస్తాడా, నన్ను యేసుక్రీస్తు తన దగ్గరకు రానిస్తాడా, నేను యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళేంత అర్హత నాకుందా అని భావించేటువంటి వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. మీలో కూడా చాలామంది మీరు ఉన్నటువంటి లోక సంబంధమైన పరిస్థితులను బట్టి, లేదా మీకున్నటువంటి ఒక చెడు అలవాటును బట్టి, లేదా భీతిని బట్టి యేసయ్య దగ్గరికి వెళితే ఆయన నన్ను అంగీకరిస్తాడా, అంగీకరించడా అనేటువంటి ఆలోచన చేత యేసయ్య దగ్గరికి కూడా రాలేటువంటి వారు ఈరోజు చాలామంది ఉన్నారు. అలాంటి వారందరితో కూడా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఎలాంటి పరిస్థితులు నీవు ఉన్నా, నా యేసయ్య యొద్దకు గనుక నువ్వు రాగలిగితే, నువ్వు రావడానికి ఇష్టపడితే, నా దేవుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చి వారిని ఎవ్వరిని కూడా నేను ఎన్నటికీ ఎప్పటికీ వారిని నేను బయటికి త్రోసివేయను, నేను వారిని అంగీకరిస్తాను. దేవుని యొద్దకు రావడం అనగా అర్థం ఏంటంటే, నిజంగా మనం అందరం ఆయనకు సమీపం అవడమే ఆయన కోరుకునే ఏకైక మార్గం. ఆయన దగ్గర అవడం అంటే అర్థం మన హృదయం ఆయనకు దగ్గర అవ్వాలి అని, మనము దేవునికి సమీపం అవ్వాలి అనేటువంటిది ఆయన ఉద్దేశం. దగ్గర అవ్వడం అనేటువంటి ఉద్దేశం అదే. అనగా మనం దేవునిలో నమ్మకంగా దేవుని యొద్దకు మనం రాగలగాలి. చాలామంది నమ్మకం లేనట్టుగా దేవుని యొద్దకు వస్తారు. మనం వారిలా కాకుండా దేవుణ్ణి మనం నమ్మే వారిగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. అలా వచ్చిన వారిని, ఆయన నమ్మి ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎప్పటి వరకు నా దేవుడు ఎవ్వరిని కూడా త్రోసివేయలేదు. ఎగ్జాంపుల్ మీకు నేను జ్ఞాపకం చేస్తా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒకరోజు ఒక 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ, ఆమె జీవితంలో ఎంతో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో వేదనలు పడి తనకున్నటువంటి రోగాన్ని కూడా పోగొట్టుకోక అనేకమైన డబ్బులు వ్యయపరిచి కష్టపడి ప్రయాసపడి అన్ని ఖర్చు చేసిన ఆస్తులు కూడా అమ్మేసుకుని తన జీవితంలో యేసు దగ్గరికి వెళ్తే ఈరోజు నిజంగా నన్ను ఆయన అంగీకరిస్తాడా, లేకపోతే నన్ను బాగు చేస్తాడా, నా పరిస్థితి మార్చగలుగుతాడా అనే ఉద్దేశం ఆమె కలిగి ఉండి నిజంగా పరిపూర్ణమైన నమ్మకంతో ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. వెంటనే ఆమె జీవితంలో దేవుడు ఆమెను ఏమి త్రోసివేయలేదు, ఆమెను కాదనలేదు. దేవుడు అంగీకరించాడు కాబట్టే ఆమె అన్ని పరిస్థితులు అయిపోయాక చివరికి దేవుని దగ్గరికి వచ్చినా ఆమెను దేవుడు అంగీకరించాడు కాబట్టే ఆమె జీవితంలో గొప్ప విడుదల ఆమె పొందుకోగలిగింది. ఈరోజు నువ్వు కూడా చాలామంది అంత మాత్రమే పాపాత్మురాలైన స్త్రీ మనందరికీ తెలుసు. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఒక పాపాత్మురాలైన స్త్రీ అనగా ఆమె జీవితమే పాపములో ఉంది. భయంకరమైన పాపంతో నిండిపోయిన ఆమె జీవితంలో ఒకరోజు యేసయ్య దగ్గర గురించి ఆమె విన్నప్పుడు, నిజంగా ఇంత పాపంతో బ్రతికాను కదా, ఇంత పాపంలో నేను జీవిస్తున్నాను కదా, ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్తే నిజంగా ఆయన నన్ను చేర్చుకుంటాడా, ఆయన నన్ను అంగీకరిస్తాడా అనే ఉద్దేశంతో ఏది ఏమైనా పర్లేదు, అలాంటి పరిశుద్ధుని దగ్గర నేను ఉండి నా పాపాలు కడుక్కోవడమే మంచిదని చెప్పి ఆమె నమ్మి యేసయ్య దగ్గరికి వస్తే, నిజంగా ఆమె యేసయ్య దగ్గరికి వచ్చి ఆ పాపాత్ముడైన స్త్రీ యేసయ్య దగ్గర ఒక అత్తరుబుడ్డిని పగలగొట్టి ఆయన పాదాల మీద వచ్చి ఆయన వెంటనే దేవుడు ఆమెను త్రోసివేయలేదు. ఆ పాపాత్ముడైన స్త్రీ తన పాపములన్నిటినీ కూడా ఆయన దగ్గర వదిలిపెట్టేసిన గనుక ఆమెను ఆయన అంగీకరించాడు, ఆమెని ఆయన ఆశీర్వదించాడు ఆమె జీవితాన్ని. ఈరోజు అంత మాత్రం ఒక వ్యభిచారపు స్త్రీ పట్టబడింది. ఆమెను రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు చాలామంది. ఆ వ్యభిచారపు స్త్రీ ఎప్పుడైతే యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చిందో,
వెంటనే యేసుక్రీస్తు అన్న మాట, మీలో ఎవడైనా పాపం చెబితే ఈ మీద రాయేయమన్నాడు. ఒక్కడు కూడా రాయి వేయలేకపోయాడు. ఎందుకంటే ప్రతి ఒక్కడు పాపం చేసిన వాడే, ప్రతి ఒక్కడు పాపంలో బ్రతికేవాడే. పాపము చేయలేనివాడు అంటే ఈ భూమి మీద ఏ మనిషి మానవుడు లేడు. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా యేసయ్య వద్దకు వెళితే నన్ను అంగీకరిస్తాడా అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఈ రోజు ఏ భయంకరమైన పాపంలో ఉన్నా నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు వ్యభిచారంలో ఉన్నావా, లోక సంబంధమైన ఆశల్లో ఉన్నావా, లేకపోతే లోక సంబంధమైనటువంటి పాపంలో కొట్టిమిట్టాడుతున్నావా, నీ పాపను తీసివేసుకోవాలనుకుంటున్నావా? యేసయ్య దగ్గరికి వెళ్తే నన్ను క్షమిస్తాడా, నన్ను అంగీకరిస్తాడా, ఆయన నన్ను చేరదీస్తాడా అనే ఆలోచన నీకుండి ఇంకా అదే అనుమానంతో ఒకవేళ దేవుని దగ్గరికి నువ్వు రాలేకపోతున్నావేమో, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్లేదు, ఎంత భయంకరమైన పాపం ఉన్నా పర్లేదు, నీ ఉన్న పాటుగా నా యేసయ్య దగ్గరికి వస్తే ఆయన నిన్ను హక్కున చేర్చుకుని నిన్ను క్షమించి నిన్ను పరిశుద్ధపరిచి నీ జీవితాన్ని ఆయన ఉన్నతంగా మారుస్తాడు. కనుక నువ్వు ఏ భయంకరమైన పాపంలో ఉన్న వ్యక్తివైనా, ప్రియ సహోదరి సహోదరి, నీతో దేవుడు మాట్లాడుతున్న ఉదయకాల సమయంలో నువ్వు ఉన్న పాటునే నా యేసయ్య దగ్గరికి రా. నిన్ను త్రోసివేయడు. ఒకవేళ నీ కుటుంబస్తులే నిన్ను తోసివేసిన, నీ బంధువులే నిన్ను గెంటి వేసిన, నీ స్నేహితులే నిన్ను కాదనుకున్నా నా దేవుడు నిన్ను ఎప్పటికీ త్రోసివేయడు. నిన్ను ఆయన హక్కున చేర్చుకుంటాడు. ఆయన ప్రేమను నీకు పంచుతాడు. ఆయన నిత్య పరలోక రాజ్యాన్ని నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక నీ జీవితంలో ఇప్పుడైనా సత్యాన్ని తెలుసుకుని యేసయ్య యొద్దకు నువ్వు రావాలని ప్రభు ప్రేమతో ఉదయకాల సమయంలో నీకు ప్రభు ప్రేమతో నేను ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను. నిజంగా ఈ మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడు ఉంటే గనుక నువ్వెంత భయంకర పాపంలో ఇప్పుడే యేసయ్య యొద్దకు రావడానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకో. ఆయన చెంతకు చేరు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు యేసయ్య. ఉదయకాల సమయంలో ప్రభు ఎంతోమంది కొన్ని అనుమానాలతో, సందేహాలతో ప్రభు ఇంకా నీ దగ్గరకు వస్తే నువ్వు అంగీకరిస్తావా, నువ్వు క్షమిస్తావా, నువ్వు దరికి చేర్చుకుంటావు అనేటువంటి ఆ ఆలోచనతో చాలామంది ప్రభు ఈరోజు నీ దగ్గరకు రాలేని వారు ఎవరైతే ఉన్నారో వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాలం నువ్వు చెబుతూ నీ వాక్యం సెలవిస్తుంది, నా యొద్దకు వచ్చేవారు నేను ఎవరిని నేను త్రోసివేయను అని వాక్యం చెప్తుంది ప్రభు. కనుక ప్రభా, ఎలాంటి భయంకరమైన పాపం ఉన్న వ్యక్తి అయినా ఈరోజు నాతో పాటు ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకుని నీ యొద్దకు వచ్చే ప్రతి బిడ్డను కూడా త్రోసివేయక నువ్వు అంగీకరించి నీ కృపచేత నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి, ఆదరణ సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సర్వలోకములను సాత్విక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.